నిఘా నీడలో విజయవాడ సిటీ ఉంది అన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లినా సీసీటీవీ పర్యవేక్షణలోనే ఉంటారు అని తెలిపారు. ఆఖరికి ఊరవతల చెట్టు కింద కూర్చున్న డ్రోన్ కెమెరాలతో పోలీసులు గమనిస్తారు అని గొప్పలు చెప్పారు. హోంమంత్రి అనిత చెప్పినట్లు ఊరి చివర కాదు కదా, విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది. ఒక్క కృష్ణలంక మాత్రమే కాదు, సాయికృష్ణ కేసులో ఏ ఒక్క సీసీటీవీ ఫుటేజ్ను ఇంతవరకు పోలీసులు గుర్తించలేకపోవడం హోంమంత్రి, ఏపీ పోలీసుల పనితనానికి అద్దం పడుతోంది. ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడి నుంచి వెళ్ళేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటారు. అంటే అంత స్ట్రిక్ట్గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి. ఈరోజు విజయవాడ కమిషనరేట్లో సుమారుగా ఏ మూలకెళ్ళినా కూడా ఈరోజు సీసీటీవీ కెమెరాస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. సిఐ నాగరాజుపై సిట్ వేసి ఛార్జ్ షీట్లో శవాన్ని మాయం చేయడం లేదా నిర్వీర్యం చేశారు అని పేర్కొన్నారు. కానీ కృష్ణలంక పిఎస్లో కానీ పిఎస్ నుంచి శవాన్ని మాయం చేసే క్రమంలో తరలించే విజువల్స్ ఏ సీసీటీవీలోనూ ఎందుకు రికార్డు కాలేదు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. టెక్నాలజీ పెరిగిన తర్వాత కేసుల ఛేదనలో కీలకంగా మారిన సీసీటీవీలు విజయవాడ లాంటి గ్రేటర్ నగరంలో పనిచేయడం లేదు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితిగతులను అర్థం చేసుకోవచ్చు. ఊరవతల గంజాయి తాగితే పట్టేస్తాం, సర్వేలెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసా, నేరాలు చెయ్యాలి అంటే భయపడాలి అంటూ పెద్ద పెద్ద డైలాగులు దంచిన రాష్ట్ర గౌరవ హోంమంత్రి అనిత గారు విజయవాడ నడిబొడ్డులో జరిగిందని సిట్ భావిస్తున్న ఓ లాకప్ డెత్ కేసులో ఒక్కటంటే ఒక్క సీసీటీవీ ఫుటేజ్ను పోలీస్ శాఖ ఎందుకు విడుదల చేయడం లేదు అని, కనీసం ఎందుకు గుర్తించలేకపోతుంది అని నెటిజన్లతో పాటు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలలో ముందున్న రాష్ట్రాలతో ఏపీ పోటీ పడుతుందని ఈ ఘటనే రుజువు చేస్తుంది. రాష్ట్ర పాలనా యంత్రాంగం, ముఖ్యమంత్రి నివాసం, రాష్ట్ర రాజధానిగా చెప్పుకుంటున్న ప్రాంతం ఉన్న చోటే పోలీసుల పనితీరు, సీసీటీవీల పనితీరు ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో మిగతా పట్టణాలు, టౌన్లు, గ్రామాల పరిస్థితి ఏంటి అని హోంమంత్రిని ప్రజలు నిలదీస్తున్నారు.